ప్రస్తుతం రానున్న ఖరీఫ్ సీజన్ గాను మండల, గ్రామ స్థాయిల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని కోవూరు తహసీల్దార్ నిర్మలానందబాబా తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ గా తహసీల్దార్ ఉంటారని, కమిటీ సభ్యులుగా మండల డెవలప్మెంట్ అధికారి, మండల వ్యవసాయ అధికారి, రైతుల నుంచి ఒకరు, రైస్ మిల్లు నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ గా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సభ్యులుగా, గ్రామ వ్యవసాయ సహాయకులు, డిజిటల్ అసిస్టెంటు, రైతుల నుంచి ఒకరు, రైస్ మిల్లర్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో గాని, మండల స్థాయి గాని రైతులకు ఎవరైనా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలుకి ప్రొక్యూర్మెంట్ కమిటీస్ మండల్ లెవెల్లోనూ, విలేజ్ లెవెల్లోనూ ఫామ్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కమిటీలో చైర్మన్గా తహసీల్దార్ ఉంటాడు. అదే రకంగా ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మెంబర్సు, రైతులకు సంబంధించి ఒక ప్రతినిధి, అదే రకంగా రైస్ మిల్లర్ సంబంధించిన ఒక ప్రతినిధి, వీళ్ళ 5 మందితో కలిపి మండల్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ తయారు చేయడం జరిగింది. అదే రకంగా గ్రామాల్లో కూడా గ్రామాధికారి ఒక చైర్మన్ గాను, అతని కింద అతనితో పాటు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు, దాని తర్వాత ఒక ఫార్మరు, నియర్ బై రైస్ మిల్లరు, ఆ తర్వాత వచ్చి డిజిటల్ అసిస్టెంట్, వాళ్ళతోటి విలేజ్ లెవెల్ కమిటీ ఒకటి ఫార్మేట్ చేయడం జరిగింది. ఈ విలేజ్ లెవెల్ కమిటీలో వాళ్ళ దృష్టికి ఎవరైనా కానీ, మండల లెవెల్ దృష్టిలో కానీ రైతులు వాళ్ళకి సంబంధించి ధాన్యం కొనుగోలు చేసేదానికి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఉంటే కమిటీలను కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకోవచ్చు. ప్రజెంట్గా ఖరీఫ్ సీజన్కి అయితే ఏ గ్రేడ్ రైస్ కనుకైతే 2320 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ పర్ క్వింటాలు, ఆర్డినరీ వెరైటీ కనుకైతే 2300 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అదే మాదిరిగా ప్రొసీజర్ ప్రకారంగా మా శాంపుల్స్ తీసుకొచ్చి మనకి ఆర్పీకేలు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చి చూపించిన తర్వాత వాళ్ళు వాటిని ఫైనలైజ్ చేసి ఆ రొటీన్ ఎవ్రీ ఇయర్ ఎట్లా చేస్తున్నామో దాని రకంగా ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవడం జరుగుతుంది. ఈ విషయమై ఎవరికైనా రైతులకు ఏదైనా కానీ సందేహాలు కానీ ఏమన్నా కనుక ఉంటే ఇటు ఈ కమిటీలో ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. గ్రామాల్లో కూడా ఎవరైనా కమిటీ మెంబర్స్ని, విఆర్ఓని కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ కాంటాక్ట్ చేసి వాళ్ళకైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.